నమస్తే. ప్రజాపాలన అంటున్న ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. పోయిన గవర్నమెంట్లో ఎలక్షన్స్కి ముందు జరిగిన ఈ కబ్జా బాగోతాలు తతంగమంతా ఈ గవర్నమెంట్ హయాంలో చాకచక్యంగా ముందుకు కదులుతున్నాయి ఫైళ్ళన్నీ కూడా. ఇది మనం నిన్న సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం వెలిమెల తాండాలో జరిగిన ఘటన దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా నాకు అర్థమవుతున్నది. రియల్ ఎస్టేట్ మాఫియాకి ఏ రకంగా ప్రభుత్వం లొంగిపోయిందో, ఎందుకు ఇంత దారుణంగా వ్యవహరిస్తుందో అర్థం కావట్లే. ఒకవైపున ప్రజాపాలన అంటున్నారు, ప్రజాస్వామ్యం అంటున్నారు, పేదోళ్ళకి ఇండ్లు అంటున్నారు, పేదలకు భూములు అంటున్నారు, ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు. మరి 10 ఏళ్ల అరాచక పాలన జరిగింది అని చెప్పి మీకు పట్టం కడితే ఆ అరాచక పాలనలో పనిచేసిన కొంతమంది అధికారులు ఇచ్చిన తప్పుడు అంటే పైసలు తీసుకొని ఇచ్చిన పర్మిషన్స్ని ఈ గవర్నమెంట్ ఎందుకు కంటిన్యూ చేస్తున్నది? ప్రశ్నించిన వాళ్ళ మీద, ముఖ్యంగా ఈ భూమి మాది, ఇక్కడ మేమే ఉన్నాం కొన్ని సంవత్సరాలు కానీ కొట్లాడుతున్న గిరిజనుల మీద ఉక్కుపాదం మోపుతున్నారు, మర్డర్ కేసులు పెడుతున్నారు. ఎంత దుర్మార్గం! మళ్ళీ చెప్పాలి అని అంటే ఈ ఘటన గురించి సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం వెలిమెల అన్న తాండాలో మిగులు భూమి ఉన్నది. వెలిమెల గ్రామానికి అటు సరిహద్దుగా రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం కొండకల్లన్న గ్రామము ఈ వెలిమెల అన్న తాండా గ్రామం మధ్యలో మిగులు భూమి ఉన్నది. దాదాపు 60 ఎకరాలు అటు ఇటుగా. ఈ 60 ఎకరాల భూమి బిల్లా దాఖలా భూమి, అంటే దీన్ని మిగులు భూమి అంటాం. ఇది గవర్నమెంట్ భూమి. ఈ గవర్నమెంట్ భూమిలో కొన్ని దశాబ్ద కాలంగా అక్కడ ఉన్న లంబాడీలు, గిరిజనులు ఆ భూమిని సాగు చేసుకుంటున్నారు. వాళ్ళు జొన్నలు వేసుకున్నారు, ఇంకోటి వేసుకుని వాళ్ళు ఆ భూమిలో ఉన్నారు. 1994లో వీళ్ళు కోర్టుకు వెళ్తే కోర్టు చాలా క్లియర్గా వీళ్ళకి భూమి ఇవ్వండి అని ఒక డైరెక్షన్ కూడా ఇచ్చింది. ఆనాటి నుంచి వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు, కాళ్లకున్న చెప్పులు అరిగిపోయేలాగా. కానీ ఏ గవర్నమెంట్ కూడా వాళ్ళ వైపు నిలబడేది. కానీ రైతులు సంతోషంగానే ఉన్నారు. సరే, పట్టా లేకపోయినా ఆ భూమిలోనే మనం ఉన్నాం కదా అని చెప్పి. మొన్న ఎలక్షన్స్కి ముందు ఒక 3 దొరలు, అక్కడే స్థానికంగా ఉన్న విక్రమ్ రెడ్డి అనే ఒక భూస్వామి, ఆనాడు వాళ్ళ ఫాదర్ ఆనాడు సమితి అధ్యక్షుడిగా ఉండి పేద ప్రజల గుండెల మీద బండలు పెట్టి పన్నులు కట్టలేదని హింసించిన ఆ కుటుంబానికి దాదాపుగా ఆ ప్రాంతంలో 900 ఎకరాలు ఉంది. దాంతోపాటు కళ్యాణ్ రెడ్డి అని మెఫైర్ అండ్ గ్రీన్ మార్క్కు సంబంధించిన రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్. ఈయన మామ నిత్యానంద రెడ్డి, ఈయన అరబిందో ఫార్మాలో చాలా కీలకమైన మెంబర్. ఈ 3 కలిసి నిత్యానంద రెడ్డి, కళ్యాణ్ రెడ్డి, విక్రమ్ రెడ్డి అండ్ మైహోం రామేశ్వరరావు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇందులో భాగస్వాములై ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఈ 60 ఎకరాల భూమి మీద కన్నుబడి ఆ పేద ప్రజల్ని, ఆ లంబాడీలను అక్కడి నుంచి తీసేసి వాళ్ళ మీద బుల్డోజ్ చేసి ఆ భూమి లాక్కోవడానికి ప్రయత్నం చేశారు. పోయిన గవర్నమెంట్లో భూమి రాసిచ్చేసారు. ఎట్లా రాసిచ్చారు అధికారులు? ఆనాడు కలెక్టర్గా ఉన్న శరత్, ఈనాడు కలెక్టర్గా ఉన్న క్రాంతి, ఆర్ఐ దగ్గర నుంచి ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టరు, సిసిఎల్ఏ, నవీన్ మిట్టల్, మొత్తం సర్వేయర్ దగ్గర నుంచి అంతా అమ్ముడుపోయి ₹1,00,00,000 ఆ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఏమని ప్రొసీడింగ్స్ ఇచ్చారు? ఈ రెడ్డి దొరలట, ఈ 3 దొరలట చాలా పేదోళ్ళట, నిరక్షరాస్యులట. ప్రొసీడింగ్స్ ఇచ్చారు. నేను ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళదలుచుకోలేదు. లాస్ట్ వీడియోస్లో ఆల్రెడీ క్లియర్గా చెప్పిన. ప్రొసీడింగ్స్ ఇచ్చేసారు. ఈ గవర్నమెంట్లో 200 మంది పోలీసులను పెట్టి ఆ భూమిని వాళ్ళకి ఇవ్వడానికి ఈ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తున్నది. మరి ఇదేం లాలుచో, ఇదేం కుమ్మక్కు రాజకీయం అర్థం కావట్లేదు. కట్ చేస్తే మనం మొన్న ఇన్సిడెంట్ జరిగింది, నిన్న ప్లేస్కి వెళ్ళి అక్కడ ఉన్న గిరిజనుల వాయిస్ తీసుకున్నాం. అక్కడ బౌన్సర్లు, పోలీసులు వీళ్ళందరూ కలిసి అక్కడ వాళ్ళని హింసిస్తున్నారు. ఇదంతా మనం చూసినాం. అయితే ఆ గిరిజనులు ఏం చేసినంటే మొన్నటి రోజున దాన్ని అడ్డుకున్నారు. ఏది? ఆ జేసీబీలను అడ్డుకున్నారు. ఎట్లా మా ప్రాంతంలోకి వస్తారని చెప్పి అడ్డుకుంటే 7 యువకుల మీద ఈ గవర్నమెంటు కేటీఆర్ బినామీలని మీరు మాట్లాడతారా, వాళ్ళని క్వశ్చన్ చేస్తారా అని. మరి ఈ గవర్నమెంట్కి ఏం ఇబ్బంది అయిందో నాకు తెలియదు. మరి దీంట్లో ఏ మంత్రి ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. ఇందులో క్లియర్గా 307 సెక్షన్ పెట్టిరు, అంటే మర్డర్ కేసు పెట్టిరు. చూడండి ఒకసారి. సంగారెడ్డి భానూరు పోలీస్ స్టేషన్ 2025 2/2025 ఎఫ్ఐఆర్ నెంబర్ డేట్ 7/1/2025, 321 of 3, 324 of 4, 351 of 2, 307 రెడ్ విత్ 190 BNS. 307 సెక్షన్ ఇక్కడ అమలు చేస్తున్నారు, అంటే పెట్టిరు. ఇక్కడ ఈ 7 యువకులను అరెస్ట్ చేసి ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ కావడంతో మరి ఏమి రాయించుకున్నారో లేకపోతే వాళ్ళని ఏం బెదిరించారో తెలియదు. మొత్తానికైతే రిలీజ్ చేసిరని అంటున్నారు. ఇంకా తెలియదు ఇవాళ లేకపోతే మళ్ళీ రేపేమన్నా అరెస్ట్ చేస్తారా ఏంటో తెలియదు. కానీ ఎంత దుర్మార్గం! అక్కడ ఎవరికి ఏమీ కాలే, ఒక ప్రాణం పోలే.
జేసీబీని అడ్డుకున్నందుకు మర్డర్ కేసు పెట్టారు. ఎటుపోతుంది రాష్ట్రం? ఎటుపోతుంది రాష్ట్రం? అంటే మమ్మల్ని క్వశ్చన్ చేస్తారా? ఏం చేశారు నిన్న రాత్రి? మనం వీడియోలు చేసి దీన్ని కొంత ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసి దాదాపు ఒక 10-20 లక్షలు తీసుకుపోయి అక్కడ పంచడానికి ప్రయత్నం చేసిరట. మేము అంటున్న ఒకవేళ గిరిజనులు సైలెంట్గా ఉన్నా, ఆ డబ్బులు తీసుకొని మాకు ఇదే చాలని అనుకొని ఉన్నా, ఆ భూమి గవర్నమెంట్ భూమి, ఈ తెలంగాణ జాతి సంపద. అది ఆ భూమి గవర్నమెంట్కి దక్కాల్సిందే. మరి ఇంత జరుగుతుంటే మనం నిన్నటి నుంచి మొత్తుకుంటున్నాం, ఇది మరో లగచర్లు అవుతుందయా, ఇది ఇబ్బంది అవుతుంది, గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుందని మొత్తం కాంగ్రెస్ లీడర్లకి ఈ వీడియో లింక్ కూడా షేర్ చేసిన, లాస్ట్ వీడియో. అయినా కూడా మార్పు లేదే, మీకు కనీసం ఉలుకు లేదు, పలుకు లేదే. దీని వెనకాల ఎవరున్నారని గ్రౌండ్లో మనం లెక్క తీస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు వినిపిస్తున్నది. మీరు కొల్లూరులో చాలా పెద్ద ఎత్తున ఎంటర్ అయ్యారట, అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు మొత్తం ఇక్కడంతా ఆయనే చూస్తున్నాడు ఇక్కడ అని. ఎందుకంటే అక్కడ మీరు ఒకసారి కొల్లూరు ఏరియాలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, పెద్ద పెద్ద టవర్లు, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు. నేను ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే 307 సెక్షన్ పెట్టింది. ఎవడా పెట్టింది? కంప్లైంట్ చేసినోడు ఎవడు? చూడండి, కంప్లైంట్ చేసిన ఆయన శ్రీ రాములు నాయకట, అంటే ఒక గిరిజనుడి చేతనే మళ్ళీ కేసు పెట్టించారు. ఇక్కడ ఎంత భయంకరమైన కుట్ర చూడండి. ఎవరు ఇది పెట్టింది? గ్రీన్ మార్క్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎట్ వెలిమల విలేజ్. ఎవరు ఈ గ్రీన్ మార్క్ కంపెనీ? ఈ గ్రీన్ మార్క్ కంపెనీ ఓనర్ ఈయన. గ్రీన్ మార్క్ అండ్ మెఫైర్ ఇవన్నీ ఓనర్ ఈయన. ఈయన పేరు కళ్యాణ్ రెడ్డి. ఈయన ఎవరయ్యా అంటే ఈ కళ్యాణ్ రెడ్డి, ఈయన అరబిందో ఫార్మాలో చాలా కీలకమైన వ్యక్తి. ఈయన పేరు నిత్యానంద రెడ్డి. ఈయన అల్లుడు ఆయన కళ్యాణ్ రెడ్డి. ఈ పక్కన ఇంకొక భూస్వామినుడు, ఈయన పేరు విక్రమ్ రెడ్డి. ఈయన వీళ్ళ ఫాదరు సమితి ప్రెసిడెంట్గా ఉన్నాడు. 1975లోనే ఈ సీలింగ్ యాక్ట్ ఇప్పుడు వచ్చినప్పుడు మాకు 1100 ఎకరాల మిగులు భూమి ఉందని ప్రకటించిండు. కానీ కలెక్టర్ ఏం చేస్తారో తెలుసా? ఇప్పుడు ఈమె కలెక్టరు, ఆమె ఎవరు? మాధురి అనే ఒక అడిషనల్ కలెక్టర్ ఏమో రిపోర్ట్ ఇచ్చిందట ఈమె ఇప్పుడున్న క్రాంతి అనే కలెక్టర్ ఉన్నప్పుడే. ఏమని? వీళ్ళట పేదోళ్ళట, వీళ్ళట నిరక్షరాస్యులట. ఎంత ఘోరమండి ఇది. నాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి మేడం లేదు సార్, మేడం అప్పుడు ఉండే ఇప్పుడు లేదు. ఎవరు? ఈమె క్రాంతి వల్లూరి అనట. ఆమె అప్పట్లో ఉండే ఇప్పుడు లేదామె అంటే నేను అడిగిన, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎక్కడో కర్నూలులో ఉంటే ఇక్కడ వచ్చి హాస్పిటల్ పెట్టి దందాలు చేస్తున్నారట, ఇదేం సంగతి అని. సౌండ్ లేదు వాళ్ళకి అటువైపు నుంచి. ఆమె శరత్ కలెక్టర్ ఉన్నప్పుడు జరిగిందని ఆమె చెప్తున్నది, బాగానే ఉంది, ప్రొసీడింగ్స్ అప్పుడే వచ్చినాయి. మరి ఇప్పుడు మీరే ఉన్నారు కదా, మరి వెనక్కి తీసుకోండి, ఆ భూమి గవర్నమెంట్ ల్యాండ్ కదా అంటే మాకు సంబంధం లేదా, సీసీఎల్ఏ నుంచి వచ్చింది. సీసీఎల్ఏలో అడిగితే పైనుంచి వచ్చింది. ఎవరా పైన? ఆ పైన మంత్రి ఎవరు? ముఖ్యమంత్రి నుంచి వచ్చిందా? పొంగులేటి నుంచి వచ్చిందా? రెవెన్యూ మినిస్టర్? ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఆర్డరు? ఇంత దారుణంగా గిరిజనుల మీద, లంబాడీస్ మీద 307 మర్డర్ కేసు పెట్టమని ఎవరు చెప్పారు మీకు? ఎటు పోయినాయి ఈ ఎస్టీ సంఘాలను? ఎక్కడ పోయినాయి? మీరు 3 రోజులు అవుతుంది ఇష్యూ జరిగి, అక్కడ వెళ్ళి మాట్లాడే ఇది కూడా మీకు టైం లేదా? ఎక్కడ పోయిరండి మీరంతా? ఎందుకు మాట్లాడతలేరు? రౌండ్ టేబుల్ పెట్టడం కాదు, గ్రౌండ్లోకి దిగండి, ఇట్లాంటి వాటి మీద ఫోకస్ చేయండి. 40 మంది 1994లో ఆ భూమి కోసం హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది వాళ్ళకి భూమి ఇవ్వమని. ఆ భూమిని ఇప్పుడెవడో వచ్చి 3 కలిసి ఆడ కబ్జా చేస్తుంటే, 4 కలిసి రామేశ్వరరావు కుటుంబంతో సహా. ఎందుకు ఈ గిరిజన సంఘాలు సైలెంట్గా ఉన్నాయి? ఈ గిరిజన ఇది కమిషన్ ఉంది కదా, ఎస్టీ కమిషన్ దగ్గరికి ఆర్డీఓ రవీందర్ రెడ్డి అనేటోడు అక్కడికి పోతే అడుగుతుంటే ఆన్సరే లేదట. హీఈస్ ఆల్సో నెంబర్ 1 కల్ప్రిట్, దొంగ. వీళ్ళ మీద రైట్స్ జరగాల, ఏసీబీ రైట్స్ జరగాల, వీళ్ళ ఆస్తులు ఏందో ప్రకటించాల. ఈ కలెక్టరేట్ పక్కన ఉన్న వాళ్ళ నాయన హాస్పిటల్ ఏంది, దాంట్లో జరుగుతున్న దందా ఏంటో కూడా లెక్కలు తీయాలా, సీసీ కెమెరాలన్నీ బయటికి తీయాలా, ఎవరెవరు లోపలికి పోతురు బయటకు వస్తురని. ఎంత ఘోరమైన విషయం ఇది. చూడండి ఎఫ్ఐఆర్ చూడండి ఒకసారి, ఏమని ఇందులో ఎఫ్ఐఆర్లో పెట్టిరంటే, ఏం లేదు, వీళ్ళు చేసిన పాపం ఏం లేదు, జస్ట్ ఆ జేసీబీని అడ్డుకున్నారు. మీరు ఎట్లా గోడ కడతావు, ఇది మా భూమి మేము సాగు చేసుకుంటున్నామని. అసలు ఒకవేళ గిరిజనుల భూమి కాదనుకుందాం జెర్సేపు, సరే వాళ్ళు కబ్జాలో ఉన్న వాళ్ళ భూమి కాదు కదా, గవర్నమెంట్దే అనుకుందాం. మరి గవర్నమెంట్ తీసుకోవాలా? వాడేవాడు మధ్యలో తీసుకోవడానికి? అసలు నువ్వు నీ భూమి అనేది కాదు, దొంగ సర్వే నెంబర్లు క్రియేట్ చేసినావు, అది కూడా నేను చూపిస్తా. ఎవరెవరి పేరు మీద పాపం? ఇగో డీటెయిల్స్ ఆఫ్ నోన్ సస్పెక్టెడ్ అన్నోన్ అక్యూజ్డ్ విత్ ఫుల్ పర్టికులర్స్. వి రమేష్ అనే అతని మీద కేసు పెట్టిరు. పేరు లేదు, ఊరు లేదు, ఏం లేదు, జస్ట్ రమేష్ మేల్. నెక్స్ట్ నెంబర్ 2 వి సూర్య మీద కేసు పెట్టిరు. జస్ట్ ఫాదర్ పేరు లేదు, ఏం లేదు. నెక్స్ట్
మరాఠా అలీల్ అనే అతని మీద పేరు పెట్టిరు. నెక్స్ట్ నెంబర్ 4 రామచంద్ర అనే అతని మీద కేసు పెట్టిరు. నెక్స్ట్ నెంబర్ 5 అనిల్ అనే అతని మీద పేరు పెట్టిరు. నెంబర్ 6 కె రమేష్ అనే అతని మీద పెట్టిరు. నెక్స్ట్ నెంబర్ 7 బాలు అనే అతని మీద పెట్టిరు. కె వెంకటేష్, కె మల్లేష్, కె శ్రీను, ఇందులో ఒక 7గురినేమో అదుపులోకి తీసుకున్నారు. అండ్ రాజ్యం విశ్వేశ్వర్ గౌడ్ అండ్ అదర్స్, అంటే వీళ్ళు ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరి మీద పెట్టిరిగా, ఎవరితో సంబంధం లేదు, అదర్స్ అని పెట్టిరిగా. ఇక ఫిజికల్ ఫీచర్స్, డిఫమేటివ్స్ అండ్ అదర్ డీటెయిల్స్ ఆఫ్ సస్పెక్ట్, అన్నోన్, ఇక వచ్చిన వాళ్ళని చేరుస్తూ ఉంటారు అనమాట. ఏమన్నారు ఇందులో ఆర్ దట్ టుడే ఆన్ 7/1/2025 అంటే మొన్న ఎట్ 9 o'clock ఉదయం 9 గంటలకి ద కంప్లైనెంట్ శ్రీ డిఎల్ రాము నాయక్ సన్ ఆఫ్ దస్రు 38 years, occupation listening manager in Greenmark Housing Private Limited Company at Velmela Village, came to PS and lodged a English typed petition in which he stated that, as mentioned below, I submit that I am representing Greenmark Housing Private Limited, having its office at plot number 26 Jubilee Enclave, Madhapur, Hyderabad, is the developer of lands survey number 636, 637, 638, 639, 640 and 641. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది, ఇప్పుడు ఈయన 636, 640 అని అంటున్నాడు కదా, బేసిక్గా ఇదన్నీ క్రియేట్ చేసిన సర్వే నెంబర్లు. ఇది చూడండి, ఇది 434 అనేది గవర్నమెంట్ ల్యాండ్, ఇది పట్టా ల్యాండ్స్ ఇవన్నీ. ఇది దీంట్లో కూడా డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఈ విక్రమరెడ్డి బ్యాచ్ అంతా కలిసి. 632 నుంచి ఇదంతా కూడా ఈ బిల్లా దాఖలా మిగులు భూమి, ఇది ఇక్కడో గ్రామం, ఇక్కడో గ్రామం, ఇదంతా కూడా మిగులు భూమి. ఈ మిగులు భూమిలో 632, 633, 34, 35, 36, 37, 38, 39, 40 ఈ పేర్లతోని దొంగ సర్వే నెంబర్లు వేసి ఈ భూమిని ప్రొసీడింగ్స్ ఇచ్చుకున్నారు. ఎట్నుంచి వచ్చినాయి ఈ సర్వే నెంబర్లన్నీ అంటే దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటి, ఈ ఎఫ్ఐఆర్ కూడా ఫాల్స్ అనమాట. ఈ ఎఫ్ఐఆర్లో పెట్టిన డీటెయిల్స్ అన్ని ఫాల్స్ అనమాట. ఆర్సీపురం మండలం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, సబ్మిట్ ద ఫాలోయింగ్ ఫర్ యువర్ కైండ్ కన్సిడరేషన్ అండ్ నెసెసరీ యాక్షన్ టుడే 7/1/2025 అంటే మొన్న, వైల్ క్లీనింగ్ సర్వే అండ్ ల్యాండ్ ప్రొటెక్షన్ వర్క్స్ బై అవర్ స్టాఫ్, సమ్ అన్నోన్ పర్సన్స్ అండ్ దేర్ ఫాలోవర్స్ ఆర్మ్డ్ విత్ brick bats and sticks have illegally trespassed and entered the land and started to high-handedly abuse and threatening the staff with consequences if the staff do not leave the land. అంటే మీరు అక్కడి నుంచి వెళ్ళకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని పెద్ద కర్రలు పట్టుకొని వాళ్ళు వచ్చిరట. ఎవరికైనా దెబ్బలు తగిలినాయా, ఎవరైనా కొట్టిరా, ఎవరైనా చంపిరా, ఏం లేదే. అసలు ఈ ల్యాండ్లో ట్రెస్పాస్ ఎక్కడిది, అది గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్లో ట్రెస్పాస్ ఎక్కడిది. 307 కేసు పెడతారా, ఎంత ఘోరం అండి ఇది. 307 మర్డర్ కేసు పెడతారా మీరు, 307 మర్డర్ కేసా. ఇది 3/2025 ఎఫ్ఐఆర్ నెంబర్, ఇది ఎఫ్ఐఆర్ నెంబర్, ఇది ఇంకో ఎఫ్ఐఆర్, ఇది కంప్లైనెంట్ సేమ్ ఆయనే. ఇందులో ఖడావత్ వెంకటేష్ అనే అతని పేరుంది, ఖడావత్ మల్లేష్, వధ్య బాలు, ఇందులో 3 ఉన్నారు. ఇది ఇంకొక ఎఫ్ఐఆర్. ఇందులో ఏం సెక్షన్స్ ఉన్నాయి, ఇందులో సెక్షన్స్ 118 of 1 BNS. నెక్స్ట్ ఇంకొక ఎఫ్ఐఆర్, ఇది 8 నిన్న ఎఫ్ఐఆర్, ఇది 126 of 2, 118 of 1, 308 of 5, 351 of 2, రెడ్ విత్ 3 of 5 BNS. సేమ్ కంప్లైనెంట్ రాములు నాయక్. ఎవరెవరి మీద, ఖడావత్ జగన్, ఖడావత్ సిద్ధు, మూడ్ గోపాల్, కె రాకేష్, వి వెంకటేష్, వీళ్ళందరి మీద మళ్ళీ కేసులు. మళ్ళీ 636 to 643 సర్వే నెంబర్, అన్ని ఫేక్ సర్వే నెంబర్లు ఇవన్నీ. ఏం ఆలోచించాలా ఇప్పుడు, ఇది ఏం ప్రజాపాలన అవుతుంది. ముఖ్యమంత్రి గారు మీ దృష్టికి ఇంకా రాలేదా. ఇది మరో లగచర్ల కాకుండా చూసుకోండి, ఇది మరో లగచర్ల కాకుండా మళ్ళీ ఎవరో అక్కడ అధికారులు పోతే మళ్ళీ రాళ్ళు రప్పలు ఎత్తేసి మళ్ళీ కలెక్టర్ మీద దాడి చేస్తారా, వాళ్ళ మీద దాడి చేస్తారా అని అలాగే చేసుకోకండి. మాట్లాడాలి. ఇప్పుడు ఈ లంబాడి ఎమ్మెల్యేలంతా, ఈ గిరిజన ఎమ్మెల్యేలంతా ఎటుపోయారు, మీరు మాట్లాడరా. ఆనాడున్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇట్లనే నోరు మూసుకొని ఉన్నారు, మీరు కూడా నోరు మూసుకొని ఉండండి. ఎవడి భూమి ఎవడు కబ్జా పెడుతున్నాడు. గత గవర్నమెంట్లో ప్రొసీడింగ్స్ ఇస్తే మీరెందుకు కంటిన్యూ చేస్తున్నారు దాన్ని, ఏం లాలూచి ఇది. ఇంకా ఘోరం అండి. ఇప్పుడు ఈయన ఎవరు, ఈ నిత్యానందరెడ్డి అనేట ఆయన పేదోడట. ఎవరు ఈ నిత్యానందరెడ్డి,
ఈయన పేరు నిత్యానందరెడ్డి. ఈయన అఫీషియల్గా వైటే 35,000 కోట్లను ప్రకటించిండు. 35,000 crores ఈ భూమి మీద పడ్డారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇలాట నిరక్షరాస్యులట. అడిషనల్ కలెక్టర్ ఆమె పేరు మాధురినో ఏమో, ఆమె రిపోర్ట్ ఇస్తుంది ఇప్పుడున్న కలెక్టర్ ఆధ్వర్యంలో. దీని మీద ఒక అడ్వకేట్ కొట్లాడుతున్నాడు, ఆయన కృష్ణ గారు అని. ఆయన అసలు తిరగని అధికారి లేడు. మేమేం చేయం పైనుంచి ఎవడ పైన అంటే పొంగులేటి పేరు వినిపిస్తుంది. నేను ఆడికి నిన్న గ్రౌండ్కి వెళ్తే ఇక్కడ మొత్తం ఆయనే చూస్తున్నాడు అంటున్నారు. మరి ఏంది ఇది? ఇక్కడ మొత్తం ఆయనే చూస్తున్నాడు. ఏంది మీరు చూసేది? పెద్ద బిజినెస్ మ్యాన్లు మీరేమన్నా ఒక టాటా బిర్లా వీళ్ళ లెక్క ఏమన్నా ఒక పదార్థం ఏమైనా ఉత్పత్తి చేసిరా ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం? ఏదైనా ఒక ఐటెం ఉత్పత్తి చేసిరా ఈ రాష్ట్రం కోసం? ఏంది మీ వల్ల ఉపయోగం? ప్రజల్లో అవేర్నెస్ వచ్చేంత కాలం ఇది ఇట్లనే ఉంటుంది. అంటే మనం తిరగబడనంత కాలం ఈ పరిస్థితి ఇట్లనే ఉంటుంది, కష్టం లేకపోతే. సో అట్లీస్ట్ సరే పబ్లిక్ అంటే వాళ్ళు చాలా దారుణమైన ప్రతిపక్షాలు ఏవి? బీజేపీ ఎందుకు మాట్లాడదు దీని మీద? బీజేపీ ఎందుకు మాట్లాడదు? బండి సంజయ్ గారు గుర్రంపోడులో మనమే కలిసి వెళ్ళినాం కదా. మీరు అక్కడికి వస్తే నేనే కదా అక్కడ వచ్చి రిపోర్ట్ చేస్తే మీతో పాటు నా మీద కూడా కేసు పెట్టింది. నేను A19 ఆ కేసులో, గుర్రంపోడు కేసులో నేను జైలుకు పోయిన 13 రోజులు ఇదే గిరిజనుల అదే లంబాడీల భూముల విషయంలో. మీరే కదా ఆనాడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నది. రెస్పాండ్ అవ్వాలి మీరు కూడా. కిషన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? కిషన్ రెడ్డి మాట్లాడ్డా? రామేశ్వరరావు ఉన్నాడని మాట్లాడా? లేకపోతే అరబిందో ఉన్నదని మాట్లాడా? లేకపోతే ఇంకొక ఆయన ఉన్నాడని మాట్లాడరా? ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి అయితే అసలు అది మరి ఆయనకి తెలుస్తుందా తెలుస్తలేదా? మరి ఇంత ఘోరం ఏందో అర్థం కావట్లే. ఎందుకు తెలియకుండా ఎందుకు ఉంటుంది? మనోళ్ళైనా వదిలేసి ఉంటాడు మన ఫ్రెండ్సే అని. 55 కోట్ల చుట్టూ తిరుగుతుందాడా? ఇక్కడ 1000 కోట్ల నాయన, 1000 కోట్ల భూమి ఇది, గవర్నమెంట్ ల్యాండ్ ఇది. పేద ప్రజలకు ఇల్లు కట్టియండి ఆ ప్లేస్ని తీసుకొని అవసరమైతే. ఒకవేళ అది అసలు రైతులకు ఇచ్చే అవకాశం లేదంటే అదే రైతులకు అక్కడ ఇల్లు కట్టివ్వండి, డెవలప్మెంట్ చేసి కొంత భూమి ఇవ్వండి, మిగతాది పేదలకు ఇల్లు కట్టివ్వండి. దీని పక్కనే దాదాపు 217 ఎకరాలోడు కబ్జా చేసినాడు అపర్ణ కన్స్ట్రక్షన్స్ అంటోడు. దీనికి ఆనుకొని మనం ఓన్లీ దీని గురించి నేను ఒక ఆయన అడిగితే చెప్తున్నాడు, అరే అన్న మీరు దీని గురించి మాట్లాడుతున్నారు, దీని గురించి ఓన్లీ 60 ఎకరాల గురించి మాట్లాడుతున్నారు. దీని పక్కన 217 ఎకరాలు అపర్ణ కన్స్ట్రక్షన్స్ అనేటోడు ఉదయ్ కుమార్ రెడ్డి అనేటోడు మొత్తం కబ్జా పెట్టి కూర్చున్నాడు. 217 ఎకరాలు ఇంటూ తక్కువలో తక్కువ ఒక 70 కోట్లు వేసుకోండి ఎకరం. ఎన్ని వేల కోట్లు అయితే లెక్క చెప్పండి. ఈ లెక్కన ఈ రాష్ట్రంలో ఈ భూములు ఎన్ని లక్షల కోట్లు కబ్జా చేసిరని మనం అనుకోవాలా? ఈ భూమి పేద ప్రజల చేతిలో ఒక ఇల్లు కట్టుకోవడానికి ఒక 100 గజాలున్నా, ఒక 70-80 గజాలున్నా ఎంత గొప్పగా, ఎంత ఆత్మగౌరవంతో బతుకుతారు? ఒక్కసారి ఆలోచించండి. 217 ఎకరాలు కబ్జా చేసిన అడిగేటోడే దిక్కులేడు. అదే అడ్వకేట్ దాదాపు ఆయన కొంతమందిని రిక్రూట్ చేసుకొని పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నాడు. అలసిపోతున్నారు వాళ్ళు కూడా. ఎంతకని కొట్లాడతారు? ఇప్పుడు ఈ వీడియో చేసిన వాని కోపం వచ్చి, అరే ఇటు వీడియో చేసిన ఏం చేయాలంటే ఆ వాసవి ఆయన కలిసి ఏం చేద్దామన్నా అంటే పలానా కోర్టుకు పో, ఆడొక ఆర్డర్ తెచ్చుకో, నేను చెప్తా నీకు ప్రాసెస్ అని చెప్పి ఈ వీడియో కూడా డిలీట్ కావచ్చు రేపు పొద్దున. ఇప్పటికీ 20-25 వీడియోలు డిలీట్ చేసారు మన తొలి వెలుగు. 10 రోజుల కింద చేసినవి కూడా డిలీట్ అయిపోయినాయి. న్యాయ వ్యవస్థ అట్లే ఉంది, జ్యుడిషియరీ మన అడ్మినిస్ట్రేషన్ అట్లే ఉంది, నాయకులు అట్లే ఉన్నారు. అలా అని చెప్పి మనం నిస్సహాయంగా మనకేమీ పట్టనట్టుగా ఇది ఇంతే అని వదిలేస్తే మన భవిష్యత్ తరాలు ఎటు కాకుండా పోతాయి. కొట్లాడాల్సిందే. ఏదో ఒక సందర్భంలో 100కు 100% మార్పు రాకపోయినా ఒక 5%, 10% మార్పు వచ్చినా సంతోషమే. అట్లీస్ట్ పోరాడాలి అనుకున్న వాళ్ళకి భవిష్యత్తులో ఇది ఒక స్ఫూర్తి. కొంతలో కొంత అయినా కబ్జా చేయాలి, ఇంత దారుణంగా చేయాలి అనుకున్న వాడికి ఎవడో ఒకడు మాట్లాడేటోడు ఉన్నారు అని చెప్పడానికి మనం నిలబడతాం అక్కడ. అందుకే మనం అందరం కలిసికట్టుగా ఈ భూ పోరాటాల మీదనే ప్రధానంగా ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే నాకు అనిపిస్తున్నది. ఇంతకంటే విలువైందని అయితే నాకు ఇంకొకటి అనిపించట్లే. సో దయచేసి ప్రజలారా, ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే దీన్ని మీరే పర్సూ చేయాలా, లేకపోతే పొంగులేటి ఉన్నాడు మళ్ళీ ఆయన గెలిస్తే నాకేమైనా ఇబ్బంది అవుతుందని అనుకుంటున్నారో నాకు తెలియదు. కానీ తక్షణమే మీరు రెస్పాండ్ కావాలా.
ఈ ఈ ఈ ఈ ఈ ఎవరైతే ఈ లంబాడీలు ట్రైబల్స్ ఉన్నారో గిరిజనులకు ఉన్నారో వాళ్ళ భూమి వాళ్ళకి ఇవ్వాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.